ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి ఈరోజు కూడా ప్రభు యొక్క సన్నిధిని ఎప్పటి వలె నిలుచుటకు నాకు దేవుడు కృపనిచ్చాడు. అలాగనే మిమ్మల్ని కూడా ప్రభు ఈ వాక్యం వినడానికి ఈ స్థలంలో పిలిచిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రండి, ఈ రోజున ఒక అమూల్యమైన ఒక సత్యాన్ని లేక ఒక సందర్భాన్ని ప్రభు పాద సన్నిధిలోని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 63వ కీర్తన 1-2 చరణాలు ప్రభు యొక్క సన్నిధిలోని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశ పెట్టుకొని నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత అది నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందామా? నా దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. ఇక్కడ భక్తుడైన దావీదు అరణ్యములో ఉండగా చేస్తున్న ప్రార్థనలో ఈ పదాన్ని రాసుకుంటున్నాడు. ఆయన ఒక కీర్తనగా ఏమంటాడంటే, వేకువనే నిన్ను వెతికెదను. ఆయన అరణ్యంలో ఎందుకున్నాడు అంటే ఆయన యొక్క పరిస్థితిని బట్టి తరమబడుతున్నాడు. ఆయన అరణ్యములో తరమబడుతున్నాడు, శత్రువుల చేత తరం పడుతున్నాడు, సొంత వారి చేత తరం పడుతున్నాడు, తాను నమ్ముకున్న వారి చేత తరం పడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దుఃఖకరమైన పదాలు రాయాల్సిన దావీదు ఎంత అనుకూలమైన వచనాలు పలుకుతున్నాడో చూడండి. ఏమంటాడు? నా దేవా, నా దేవుడవు నీవే, వేకువనే, ఎక్కడున్నా సరే, అంతఃపురంలో ఉన్నా సరే, అరణ్యంలో ఉన్నా సరే, అయ్యా సుఖంగా ఉన్నా సరే, ఇబ్బంది పడుతున్నా సరే, నా దేవుడవు నీవే. నేను తెల్లవారు లేచి దేనిని వెతకనయ్యా, నిన్ను వెతుకుతాను అంటున్నాడు. ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి మనిషి ఉదయాన్నే లేచి చాలా మట్టుకు ఇప్పటి కాలాన్ని బట్టి సెల్ ఫోన్ వెతుకుతున్నారు. సెల్ ఫోన్లోని ఆ రోజున వచ్చే స్టేటస్లను, ఆ రోజున వచ్చే రకరకాల వార్తలను, వాట్సాప్ను, యూట్యూబ్ను, ఫేస్బుక్ను, వాటిని వెతుక్కుంటారు. తెలియకుండానే గంటలు అక్కడే గడిచిపోతూ ఉంటుంది. ఏం వెతుకుతారో వాళ్ళకి తెలీదు, ఏం దొరుకుతుందో కూడా గ్రహించే పరిస్థితిలో లేరు ఎవరు కూడా. పనికి మాలిన అవసరం లేని వాటిని వెతుక్కుంటూ విలువైన కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఈ రోజున భక్తుడైన దావీదు ఒక మంచి మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు. ఏమంటాడంటే, వేకువనే నేను నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశ పెట్టుకొని నీ తట్టు కనిపెట్టుచున్నాను. అక్కడ ఒక పోలిక రాస్తున్నాడు. ఎలాగంటే, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. ఎంత గొప్ప కోరిక అండి ఇది, ఎంత గొప్ప కోరిక. కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కష్టాలు ఎలా తీరుతాయి అన్నది ఆలోచిస్తారు ఎక్కువ మంది. అప్పుల్లో ఉన్నప్పుడు నాకు డబ్బులు ఎట్నుంచి వస్తుంది అని ఆలోచిస్తారు కొంతమంది. రోగంలో ఉన్నప్పుడు ఎక్కడ నేను వైద్యం చేసుకుంటే ఇంతకంటే మంచి డాక్టర్ ఎవరైనా ఉన్నారా, ఇంతకంటే మంచి మందులు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతారు చాలామంది. ఇలాగ వారికి ఉన్న ఆ స్థితిలోని, ఆ పరిస్థితిలోని వెతకడం సహజం, సాధారణం. అయితే ఇక్కడ ఈయన ఉన్న స్థితి ఏంటంటే అరణ్యంలో ఉన్నాడు. ఇదిగో ఆ పైనే రాస్తున్నారు, దావీదు యూదా అరణ్యమందు ఉండగా రచించిన కీర్తన. ఆ కీర్తనలో ఆయన వెతుకుతున్నది ఎవరినంటే దేవుణ్ణి వెతుకుతున్నాడు, నా ప్రభువుని వెతుకుతున్నాడు. అందుకే ఎప్పుడైతే ప్రభు అన్నారు, ఇగో రకరకాల పరిస్థితులు ఎన్నైతే లోకంలో నీకు చుట్టుముట్టి ఉన్నాయో, ఎంతమంది అయితే శత్రువులు చుట్టుముట్టి ఉన్నారో,
ఎన్ని రకాలుగా అయితే నువ్వు అరికట్టబడి ఉన్నావో వాటన్నిటి నుండి నువ్వు పోరాడి గెలవగలిగేది ఏమీ ఉండదు. ఎందుకు అని అంటే ఒక దానిని గెలిస్తేప్పటికి ఇంకొక దాన్ని గెలిస్తేప్పుడు ఇంకోటి, ఇలాగ చుట్టుముట్టి ఉన్నాయి కదా సమస్యలు, పరిస్థితులు. మరి ఇలాంటప్పుడు ఈ అన్నిటిలో నుండి, సమస్తమైన వాటిలో నుండి విడిపించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు, ప్రభు అయిన యేసు. ఆయనను ఎత్తికినట్లయితే, ఆయన తట్టు కన్నులెత్తినట్లయితే, ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని నువ్వు వెతుకుతున్నట్లయితే, ఆయన పరిశుద్ధాలయము తట్టు ఆశతోని ఆయన కనిపెట్టినట్లయితే నీకున్న ప్రతి సమస్య నుండి ఆయన విడిపిస్తాడు. చూడండి, ఇదే కీర్తన గ్రంథంలోని 105వ కీర్తనలో అక్కడ భక్తుడైన దావీదే మరి అక్కడ కూడా రాస్తున్న మాట ఏంటంటే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రభువుని వెతికే వాళ్ళంట హృదయంలో సంతోషపడతారంట. అందుకనే 16వ కీర్తన 11వ చరణంలో ప్రభు అంటారు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలగదు. సంపూర్ణమైన అంటే అరకొర సంతోషం కాదు, ముక్క సంతోషం కాదు, అర సంతోషం కాదు, సంపూర్ణమైన సంతోషము ఎక్కడుంది అని అంటే ఆయన సన్నిధిలో ఉంది. అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు, వేకువని నిన్ను వెతుకుతానయ్యా. ఇదిగో ఇక్కడ ఏమంటాడంటే, ఆ యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగా. హృదయంలో గొప్ప సంతోషం వస్తుందంట ప్రభువుని వెతికితే. ఎందుకు సంతోషం వస్తుంది అని అంటే, దేవుడు నువ్వు ఏ విషయంలో అయితే కృంగిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ విషయాలన్నిటినీ పక్కన పెట్టి, అవన్నీ ఉంటాయి, ఎప్పుడు ఉంటాయిలే, అవి దేవుడు చూసుకుంటాడని కేవలం ఆయనను చూస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనలో ఆనందిస్తూ, నీ బలమును, నీ ప్రభావమును చూడవలెనని నా ఆత్మ నీ తట్టు ఎత్తుకొనుచున్నాను అన్న భక్తుడి మాట ప్రకారం ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో, అందుకనే ప్రభువు ఇదే పాత నిబంధనలో లేక ఈ కీర్తనల భాగములో ఉన్న ఈ పదాన్ని ఆయన ఎలా చెప్పారంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు ఏవైతే నువ్వు శ్రమలు అనుకుంటున్నావో, ఏవైతే నువ్వు శోధనలు అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు సమస్యలు అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు అప్పులు అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు రోగం అనుకుంటున్నావో, ఏదైతే నేను విడిపించుకోలేని స్థితి అనుకుంటున్నావో, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో, ఏదైతే ఉద్యోగాన్ని చూస్తున్నావో, ఏదైతే వ్యాపారాన్ని చూస్తున్నావో, ఏదైతే గృహాన్ని చూస్తున్నావో, ఏదైతే పెళ్లి సంబంధాన్ని చూస్తున్నావో, ఏదైతే కొత్త ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నావో, లేదా పై స్థాయికి వెళ్ళాలని వెతుకుతున్నావో, వాటన్నిటిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రియ భక్తుడా, ఉదయాన్నే లేచి నువ్వు వెతకాల్సింది ప్రభు సన్నిధిని. ఇగో ఇక్కడ ఈ 105వ కీర్తనలో ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. రెండవది అక్కడ యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఇక యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. రెండోది ప్రభువుని వెతకాలంట. ప్రభువుని వెతికిన తర్వాత ఆయన బలాన్ని వెతకాలంట. ఆయన బలం ఎక్కడుంది? ఆయన బలం ఎందులో ఉంది? ఆయన బలం ఎందులో ఉందో చెప్పమంటారా? ఆయన బలము ఆయన పరిశుద్ధతలో ఉంది. ఏ సృష్టిలో ఏ దేవుడు, దేవి, దేవతలు అనబడిన వారు ఎవ్వరికీ లేని గొప్ప ఆధిక్యత ఏంటంటే పరిశుద్ధత. ఆయన పరిశుద్ధతలో ఆయనకు సముడైన వాడు ఒక్కడు లేడు అని నిర్గమకాండంలో ప్రభు చెప్తారు. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు అని అడుగుతారు. అక్కడ ఆయన పరిశుద్ధులలో ఆయనకు మించిన వారు లేరు. చూడండి, అలాగనే కీర్తనల గ్రంథము 99వ కీర్తనలో కూడా చాలా చక్కటి మాటలు ప్రభు యొక్క వాక్యంలో మనం చూస్తాం. 3వ చరణంలో, భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించుదురుగాక. యెహోవా పరిశుద్ధుడు. ఇక రెండవది 9వ వచనంలోని, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచండి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడండి.
ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట లేక ఆయన ఎదుట ఏం చేయాలంట? సాగిలపడాలంట. ఆయన పరిశుద్ధతలో ఆయనను పోలిన వాడు ఒక్కడు కూడా లేడు. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు, గొప్పవాడు. అందుకనే ప్రభు ఏమంటారంటే మనతో, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఇదిగో మనము పరిశుద్ధత లేకుండా ప్రభుకి ఇష్టలై ఉండుట అసాధ్యమని హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు. మనం పరిశుద్ధులుగా ఉంటేనే మన ప్రార్థన, మన పరిశుద్ధులుగా ఉంటేనే మన యొక్క పాట కానీ, మన పరిశుద్ధులుగా ఉంటేనే మన యొక్క ప్రవర్తన కానీ దేవునికి నచ్చుతుంది. పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి సంతోష పెట్టలేము. దేవుడు పరిశుద్ధుడు. ఆయనను వెతకాలి అని అంటే ఆయన బలాన్ని వెతకాలి. ఆ బలం ఎందులో ఉందంటే పరిశుద్ధతలో ఉంది. రెండోది, ఆయన బలం ఎందులోని ఉందంటే ఆయన ప్రేమలో ఉంది. ఆయన లాగా ప్రేమించే దేవుడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడు. మనిషిలోని కూడా లేడు. ఏదైనా కొంతవరకు ప్రేమించగలుగుతారు, కొంతవరకు ఏదో ఒకటి చేయగలుగుతారు. కానీ ప్రభువు ఎలా ప్రేమిస్తారంటే, ఇదిగో నిన్ను ఆ పాప కూపము నుండి, నీ పాపాల నుండి, నీ శాపాల నుండి, ఆ యొక్క మరణము నుండి నిన్ను విడిపించగలిగినంత. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించారంటే ఆయన ప్రేమించినంతగా ఎవరు ప్రేమించలేదు. ఆయన బలము ఆయన ప్రేమలోనుంది. అందుకనే ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాపు గలవాడు ఎవడు అని రోమా పత్రికలోని 8వ అధ్యాయంలోని మనం చివరి వచనాల్లో చూస్తాం. అది చూడండి ఒకసారి, చూపిస్తాను ఆ మాట ఎంత బాగుంటుందో. రోమా పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కనపరచబడి ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆయన ప్రేమలో గొప్పవాడు. ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో బలం ఉంది. ఆ బలము ఏంటంటే ఆయన పరిశుద్ధత. రెండవది ఆయన ప్రేమ. మూడవది ఆయన క్షమ. ఆయన క్షమించే దేవుడు. అని ఎంతగా క్షమిస్తాడు అని అంటే భక్తుడైన దావీదు 103వ కీర్తనలో చెప్తాడు. చూడండి ఎంత చక్కటి మాటలు. మొదట్లోని, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన క్షమించడంలో గొప్ప బలమైన దేవుడు. ఆయన క్షమించడం అంటే, ఒక మనిషిని క్షమించడం అంటే, అయ్యా నేను ఈ డబ్బులు ఇవ్వలేకపోతున్నాను అని అన్నాడు అనుకోండి, ఏమంటావు? సరేలేరా పోరా అని అన్నావు కదా. ఆ మాటని క్షమించడం అంటే ఆ డబ్బుల్ని నష్టపోవడం. ఇక్కడ పాపములు క్షమించడం అంటే ఏదో చిన్న నష్టం కాదు. ఇక్కడ వెల ఇచ్చి విడిపించాలి ఆ వ్యక్తిని. నీ ప్రాణం పెట్టి విడిపించాలి ఆ వ్యక్తిని. ఆ ప్రాణాన్ని చెల్లిస్తే గాని, రక్తాన్ని చెల్లిస్తే గాని ఆ పాపము పరిహరించబడదు. క్షమించాను అని నోటి మాట ద్వారా చెప్పడం తేలిక, కానీ క్షమించడం చాలా కష్టం. అందుకనే ప్రభువు తన యొక్క ప్రార్థనలో ఏమి నేర్పించారంటే, మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించండి. చూడండి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకనిని ఒకడు సహించుచు ఒకనిని ఒకడు క్షమించుడి. ఎలా క్షమించుడి అంటే మళ్ళీ అది కూడా అక్కడే రాస్తున్నారు. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ప్రభు మిమ్మల్ని ఎలా క్షమించాడు అని అంటే షరతులు లేకుండా క్షమించాడు.
ప్రభు మిమ్మల్ని ఎలా క్షమించాడంటే, నువ్వు పాపివై ఉండగా క్షమించాడు. ప్రభు నిన్ను ఎలా క్షమించాడంటే, నువ్వు అపరాధివై ఉండగా క్షమించాడు. ప్రభు నిన్ను ఎలా క్షమించాడంటే, దేవుని యొక్క సన్నిధిలోని నువ్వు బలహీనుడివై ఉండగా, ఏదో భక్తిపరుడుగా ఉండగా కాదు, నువ్వు ప్రార్థనా పరుడుగా ఉండగా కాదు, నువ్వు దేవుని వాక్యం బాగా తెలిసిన వాడిగా ఉండగా కాదు, నువ్వు దేవునికి దూరస్తుడిగా ఉండగా, దేవునికి విరోధివై ఉండగా, దేవునికి పగవాడిగా ఉండగా దేవుడు నిన్ను క్షమించాడు. అందుకనే ఇక్కడ ఏమంటాడు చూడండి, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. అలాగనే ప్రభు మిమ్మును క్షమించి ఉన్న ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించాలి. యేసు ప్రభు నిన్ను ఎలా క్షమించాడో అలా నువ్వు క్షమించాలి సహోదరుడా. ఆయన బలం క్షమాపణలో ఉంది. అందుకనే పక్షవాయు గలవాణిని ఒక వ్యక్తిని మంచంతో పట్టుకొని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టినప్పుడు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట, ఏంటి నా పాపములు క్షమిస్తున్నాడు, దేవుడు ఒక్కడే కదా పాపములు క్షమించేవాడు అని అనుకుంటున్నారంట. అప్పుడు ప్రభువే చెప్పారు, భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. ఆయన పాపములు క్షమించుటలో అధికారం కలిగిన వాడు. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే, అంతకుముందు మనం చెప్పుకున్న పరిశుద్ధతలో నుంచి వచ్చింది. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన ప్రేమలో నుంచి వచ్చింది. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి వచ్చింది. ప్రియ సహోదరుడా, అమ్మా, దేవుడు పొద్దున్నే నువ్వు వెతకవలసింది దేవుని సన్నిధిని. ఆయన బలం ఎక్కడుందంటే ఆయన పరిశుద్ధతలో ఉంది. ఆయన బలము ఆయన ప్రేమలో ఉంది. ఆయన బలము ఆయన క్షమలో ఉంది. ఇక ఆయన బలము ఎక్కడ ఉంది అంటే ఆయన ఆత్మలో ఉంది. ఆయన ఆత్మను వెతకాలంట, ఆయన పరిశుద్ధాత్మను వెతకాలంట. మనల్ని బలపరిచేది ఆయన ఆత్మే, పరిశుద్ధాత్మే. ఒకప్పుడు మన ఆత్మను మనం పోగొట్టుకున్నాం, పాపము చేయటం ద్వారా పోగొట్టుకున్నాం. అనగా ఆ ఆత్మనే పర్యాయ పదాల్లోని ఏమంటారంటే, పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నాం. మహిమ కలిగిన ఆత్మ దేవుడు ఒకప్పుడు ఇచ్చాడు మనకి, అది పోగొట్టుకున్నాం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగుగా మళ్ళీ పరిశుద్ధాత్ముడిగా మనలోకి వచ్చారు. ఇదిగో మనం ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మరలా మనల్ని ప్రవేశపెడుతున్నాడు. అదే ఎఫెసీ పత్రిక 1:13 అంటాడు, ఎఫెసీ పత్రిక, మీరు ఆత్మచేత వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడి తిరిగి అంటాడు. అదే పెంతెకోస్తు అనుభవంలోకి వస్తేప్పుడు ఆత్మచేత నింపబడి తిరిగి అంటాడు. అగో ఆ యొక్క ఆత్మచేత విమోచన దినం వరకు మీరు భద్రపరచబడి తిరిగి అంటాడు. అనగా ఆ ఆత్మే మన బలం. ఆయన ఆత్మ లేకుండా నీవు దేవుని సన్నిధికి వెళ్ళడం అసాధ్యం. ఏగో రోమా పత్రికలోని 8వ అధ్యాయంలోనే అంటాడు, దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. నువ్వు పరిశుద్ధాత్మ ఎప్పుడు పోతాడో తెలుసా? నువ్వు పాపం చేసినప్పుడు వెళ్ళిపోతుంది. ఎలాగా? ఇగో సౌలు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయడం ద్వారా ఆత్మ వెళ్ళిపోయింది. ఆ నాటి నుండి దురాత్మ వచ్చి వెరిపింప మొదలుపెట్టిందంట. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అంటే దావీదులోనికి వెళ్ళిపోయింది. ఆ కాలంలోని ఆత్మ వచ్చి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలాగంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు బలం పొందుకుంటావు. పరిశుద్ధాత్మ నీకు వచ్చినప్పుడు ఆదరణ పొందుకుంటావు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు నడవలసిన మార్గాన్ని ఆయన నడిపిస్తారు. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు పాపమును గూర్చి తీర్పును గూర్చి మరి ఆయన నిన్ను ఒప్పింపజేస్తారు. అలాగనే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు సర్వలోకంలో నువ్వు సాక్షిగా మారిపోతావు. అదే మనం బలం. అందుకనే పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని ఎఫెసీ పత్రిక 4:30 ప్రభు చెప్తున్నారు. ఈ రోజున ప్రియ సహోదరుడా, ఉదయాన్నే ఏది వెతుకుతున్నావు? ఆయన సన్నిధిని వెతుకుతున్నావా? దేవా, నా దేవుడవు నీవే. ఉదయాన్నే లేచి లేక వేకువనే లేచి నేను నిన్ను వెతికేతాను. ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది బలము. ఇక రెండవ మాట, మరి ఒక్క మాట మీకు చూపించి ముగిస్తాను. 105వ కీర్తనలోనేమంటాడంటే,
ఆయనను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయనను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. మూడోది, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ప్రభు సన్నిధిని నిత్యము వెతకాలంట. ఆయన సన్నిధి లేకపోతే మనం ఎందుకు పనికిరాం? మోషే అంటాడు, అయ్యా ఇన్ని లక్షల మంది జనాన్ని నేను నడిపించాలంటే అది నా వల్ల అయ్యే పని కాదు నాయనా, నేను మనిషిని ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళవద్దు, ఇక్కడే వదిలేసేయి, ఇక్కడే ఉండిపోతాను నేను అంటున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధి మనలో ఉండాలి, మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి అంటే కేవలం చర్చిలో అని మాత్రం కాదు. ఆయన మనతో ఉండడమే దేవుని సన్నిధి, ఆయన మనతో నడవడమే దేవుని సన్నిధి, ఆయన మనలో ఉండడమే దేవుని సన్నిధి. అలాగున పొద్దున్నే ఎవరిని వెతుకుతున్నావు? దేవా యెహోవా నేను నిన్ను వెతుకుతున్నాను అని అంటున్నాడు. వేకువని నిన్ను వెతికేదను. ఈ రోజున ఆయనను వెతకండి. ఆయన సంతోషం నీ హృదయంలో సంతోషిస్తుంది. అగో ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి, అగో దేవుణ్ణి వెతకండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రాలైనా. వేకువనే నిన్ను వెతుకుతానన్న భక్తుడి మాటను బట్టి ప్రభువా, ఇగో నిన్ను వెతకడం అంటే పరిశుద్ధతను, నిన్ను వెతకడం అంటే ప్రభు నీ ప్రేమను, నిన్ను వెతకడం అంటే ప్రభు నీ క్షమాపణను, నిన్ను వెతకడం అంటే నీ బలాన్ని వెతకడం ప్రభువా. మరి అలాగ వెతికే వారముగా, నీ ఆత్మతో నింపబడిన వారంగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ఇగో ఈ కృపావార్త ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని మరి కామెంట్ ద్వారా తెలియజేయవలసిందిగా ప్రభుత్వ పేరట మనవి చేస్తున్నాను. మిమ్మల్ని దేవుడు ఉండాలిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.